Hi friends, welcome to iRise Academy. My name is Sandeep, faculty in English language, right? So ఈ వీడియోలో మనము మీరు ఇక్కడ నేమ్ చూసే ఉంటారు హౌ టు స్కోర్ 20+ మార్క్స్ ఇన్ జనరల్ ఇంగ్లీష్. ఓకేనా? ఈ వీడియోలో మీకు ఏంటంటే మనకి ఇంకా కానిస్టేబుల్ ఎగ్జామ్కి టీఎస్లో కానిస్టేబుల్ ఎగ్జామ్కి మనకి ఇంకా మోరాలెస్ 15 డేస్ ఉందమ్మా. 15 డేస్ ఉంది. ఓకేనా? మనకు 30th రోజు, ఓకే, 30th రోజు మనకు టీఎస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది కదా. సో టోటల్ మనం అప్పుడు అంచనా వేసుకుంటే టోటల్గా 15 డేస్ ఉందమ్మా. ఈ 15 డేస్కి, ఓకేనా, ఈ 15 డేస్కి మీకు జనరల్ ఇంగ్లీష్ ప్రిపేర్ కావడానికి, ఓకేనా, జనరల్ ఇంగ్లీష్లో మంచి స్కోర్ సాధించడానికి అంటే 20+ మార్క్స్, ఓకేనా, మనకు జనరల్గా 25 మార్క్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఓకే, మన ఫిలిమ్స్లో ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారం ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మనకు 25 మార్క్స్ అనేవి వచ్చినాయి. కాబట్టి సో 20 కంటే ఎక్కువ మార్క్స్, ఓకేనా, 20+ మార్క్స్ సాధించడం ఎలా, ఇంగ్లీష్లో మీరు 20+ మార్క్స్ని తెచ్చుకోవాలంటే సో ప్రిపరేషన్ అనేది ఈ ఉన్న 15 డేస్లో ఈజీగా ఏం చేయాలి, ఓకేనా, ఏం చదవాలి అని చెప్పేసి మీకు ఒక ప్యాటర్న్ అనేది, ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా, రైట్. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ మీరు చూడండి జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఓకేనా, మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకుంటే జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మనకి ఏంటంటమ్మా, జనరల్ ఇంగ్లీష్ ఈజ్ ద జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇంగ్లీష్ అన్నా జనరల్ ఇంగ్లీష్ అన్నా సేమ్, ఓకేనా. ఇంగ్లీష్ అనేది మనకి ఏంటంటే జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అమ్మా. జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ మనం కంపల్సరీ చెప్పొచ్చు. ఎందుకంటే మీరు నార్మల్గా వెయిటేజ్ చూసుకుంటే, ఓకేనా, సో నార్మల్గా వెయిటేజ్ చూసుకుంటే టోటల్ మనకు పేపర్ అనేది ఎన్ని మార్క్స్కి వస్తుందమ్మా, 200 మార్క్స్కి వస్తుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, కాబట్టి 200 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా, మనకు 3 hours ఆఫ్ టైం ఉంటుంది, రైట్. అయితే ఈ టోటల్ 200 మార్క్స్లో మీకు జనరల్గా ఆర్థమెటిక్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, రీజనింగ్ నుంచి కూడా మీకు 25 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఈ జనరల్ ఇంగ్లీష్ నుంచి కూడా మీకు 25 క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఓకేనా, అదే మీరు ఏపీలో తీసుకుంటే ఏపీలో మీకు ఇంకా 30 క్వశ్చన్స్ అనే వస్తాయి. కాబట్టి అక్కడ మీరు ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోండి. 25 క్వశ్చన్స్, ఓకేనా. చాలామంది ఏంటంటే ఇంగ్లీష్కి ప్రిపేర్ గారు వస్తలే, ఓకేనా, వాళ్ళు 175కి మాత్రమే ప్రిపేర్ అవుతారమ్మా. ఎవరైతే 200 మార్క్స్కి ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఓకేనా, 200 మార్క్స్ ప్రిపేర్ అవుతారో మీ స్కోర్ అనేది ఎక్కువ ఉండే ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఈ రోజుల్లో మీరు ఇంగ్లీష్ని వేరే సబ్జెక్ట్స్ తోటి కంపేర్ చేసినప్పుడు ఈ రోజుల్లో మ్యాథ్స్ని అందరు చేస్తూనే ఉన్నారమ్మా. ఆర్థమెటిక్ రీజనింగ్ని ప్రతి ఒక్క స్టూడెంట్ చేస్తూనే ఉండు. ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేస్తారు, హెచ్ఈసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేస్తారు, బైపీసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేస్తారు. ఎలా ఉన్నా సరే మ్యాక్సిమం క్వశ్చన్స్ అని చేసే పొజిషన్లో ఉంటున్నారు కాంపిటీషన్లో ఉన్న వాళ్ళల్లో. ఓకేనా, అదే జిఎస్ సబ్జెక్ట్ తీసుకుంటే మీరు జిఎస్ ఎంత చదివినా సరే 50% వరకే తీసుకురాగలుగుతారు ఆన్సర్స్ అనేవి. ఓకేనా, 50%, కొంతమందికి ఏంటంటే 60% కూడా వచ్చే ఛాయిస్ ఉంటుందమ్మా. మనం అంతగానో తీసుకురాలేము ఆ జిఎస్ పార్ట్లో, ఎందుకంటే వచ్చే క్వశ్చన్స్ అలా ఉంటాయి. అదే మీరు ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ని తీసుకున్నట్లయితే మరి ఎట్లాగూ అందరి స్కోర్ సమానంగా వస్తుంది. జిఎస్లో మ్యాథ్స్లో ఓకేనా ఈక్వల్గా ఉంటారు కాబట్టి. సో ఎవరైతే ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళ స్కోర్ మాత్రం సో కొంచెం హై లెవెల్లో ఉండే ఛాయిస్ ఉంటుంది, అంటే కొంచెం ఎక్కువ ఉండే ఛాయిస్ ఉంటుందమ్మ. ఓకేనా, వీళ్ళందరూ స్కోర్ 110, ఓకేనా, 110 దగ్గరకు వచ్చే ఛాయిస్ ఆగిపోతుందమ్మా. చాలామంది ఇంగ్లీష్ చేయలేని వాళ్ళది స్కోర్. ఓకేనా, సో ఎవరైతే ఇంగ్లీష్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటారో 20 మార్క్స్ మోరార్లెస్ 20 మార్క్స్ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళ స్కోరు సో 120+ ఉండే ఛాయిస్ ఉంటుంది. 120+ ఉండే ఛాయిస్ ఉంటుంది, ఈజీగా 120+ ఉండే ఛాయిస్ ఉంటుందమ్మా. కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ ద జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇంగ్లీష్ చేయకపోతే మీరు కూడా నార్మల్ మార్క్స్ లాగానే ఉంటారు, కానీ మనకు జాబ్ రావాలి అంటే హైయెస్ట్ మార్క్స్ రావాలి కదా. సో హై మార్క్స్ కావాలి కాబట్టి ఇంగ్లీష్ అనేది కంపల్సరీ చేయాలి. చాలామంది ఏంటంటే ఆ బిట్స్ చూసినప్పుడు చూడండి, ఇంగ్లీష్లో బిట్స్ చూసినప్పుడు మనకేంటంటే చాలామంది సేమ్ ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్తారు. నెగిటివ్ లేదు కదా, 25 అన్ని బిలో, అన్ని సిలో, అన్ని డిలో పెట్టుకుంటూ పోయినాం అనుకోండి, అన్ని ఏలో పెట్టుకుంటూ పోయినాం అనుకోండి, కనీసం మనకు 7 8 తగులుతాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఆ 7 8 మార్క్స్ రావడానికి ఏమంటారు అలా సేమ్ ఆప్షన్స్ పెట్టే ఛాయిస్ ఉంటుందమ్మా. కానీ మనకు అలా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, మనం క్లియర్ కట్గా కాన్సెప్ట్స్ ఫాలో అవుతే ఈజీగా మనము ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు అమ్మ. ఇంకో పాయింట్ ఏంటంటే మీకు డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ద పేపర్ ఈజ్ గోయింగ్ టు బి ఈజీ. మనకు ప్రిలిమ్స్లో మనకు చాలా ఈజీగా వచ్చింది పేపర్ అనేది. ఈజీగా వస్తే ఓకే, మీరు చదువుతారు కాబట్టి ఎట్లాగూ ఈజీగా వస్తే 25కి 25 వచ్చే ఛాయిస్ ఉంటుంది.
ఓకేనా. అదే చదవని వాళ్ళకు ఈజీగా వచ్చినా సరే వాళ్ళకు ఒక 15 వరకు తీసుకురావచ్చు అమ్మ, అంతకుమించి తీసుకొస్తారా తీసుకురాలేరు. సో ఈజీగా వచ్చినా సరే హార్డ్ వచ్చినా సరే మనం చదివితే మాత్రం, మనం క్లియర్ కట్గా అన్ని క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ మీద కమాండ్ ఉంటే మాత్రం మనకు మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది కదా. కాబట్టి చదివిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈజీగా వచ్చింది అనుకోండి పేపర్ మీకు 25 వచ్చే ఛాయిస్ ఉంటుంది మన పేపర్లో ఫిలిమ్స్లో గలాగా. ఓకేనా. అదే ఈ చదవని వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కూడా ఈజీగా అనిపిస్తుంది. నార్మల్ చదివిన వాళ్ళకి కూడా వాళ్ళకి 15 వరకు వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకే, మీకు 25 వరకు వచ్చే ఛాయిస్ ఉంటుంది. అదే పేపర్ హార్డ్ వచ్చింది అనుకోండి, మరి చదివిన వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి మొత్తమే రాకుండా పోతాయి, 10 బిలో వస్తూ ఉంటాయి. అదే మంచిగా క్లియర్ కట్గా చదివిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ హార్డ్ వచ్చినా సరే కనీసం వారు 15+ తెచ్చుకునే ఛాయిస్ ఉంటుంది అమ్మ. 20-15కు మధ్యలో ఉండే ఛాయిస్ ఉంటుంది. ఎలా అయినా సరే ఇంగ్లీష్ని బాగా చదివిన వాళ్ళు చదవకుండా ఉన్న వాళ్ళకు మధ్య తేడా 10 to 15 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా. డిఫరెన్స్ అనేది 10 to 15 మార్క్స్ ఉంటుందమ్మా. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈజ్ కౌంటెడ్. ఓకే, ఎందుకంటే చాలా మంది మీకు లాస్ట్ ఇయర్ కానీ ఆ పోయిన సంవత్సరం కానీ ఏంటంటే హాఫ్ మార్క్ తోటి 1 మార్క్ తోటి జాబ్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా. కాబట్టి మీరు చదివింది ఒకవేళ చదవబోయేదే ఎగ్జామ్లు వచ్చింది అనుకోండి, ఆ ఎగ్జామ్లు వచ్చిన దాన్ని మీరు చదువుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఎంత రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది చూసుకోండి. హాఫ్ మార్క్ తోటి 1 మార్క్ తోటి మీరు ఈ 5-6 ఇయర్స్ నుంచి చదువుతూనే ఉన్నారు. కొంతమంది లాస్ట్ నోటిఫికేషన్ నుంచి కూడా చాలా మంది చదువుతూ ఉన్నారమ్మా. మీకు హాఫ్ మార్క్ తోటి మళ్ళీ 1 మార్క్ తోటి పోతే ఎంత బాధ అనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేర్చుకోండి. ఎందుకంటే మీకు వచ్చే కాన్సెప్ట్ ఏదవుతుందో తెలియదు. కాబట్టి అది వచ్చింది అనుకోండి, అప్పుడు మనం చేయలేని పరిస్థితుల్లో ఉంటాం కదా. కాబట్టి అన్నీ చూసుకుంటూ వెళ్ళండి. అందుకే పేపర్ అనేది ఈజీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి, హార్డ్ వస్తుందని నమ్మి వెళ్ళండి ఎగ్జామ్కి. ఓకేనా. అప్పుడు మాత్రం మీకు అక్కడ ఒక ఏమంటారు ఎక్కువ స్కోర్ చేసే ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే అలా హార్డ్ వస్తుంది అనుకుంటే మీరు చాలా బాగా చదువుతారు కాబట్టి అక్కడ మీకు ఏంటంటే ఎంత హార్డ్ వచ్చినా సరే మీకు స్కోర్ అనేది హై లెవెల్లో ఉంటుందమ్మా. ఓకేనా. ఇప్పుడు మీకు ఆ ప్లాన్ అనేది చెప్తాను చూడండి. ఇక్కడ మీకు 15 days స్ట్రాటజీ ప్లాన్. మీరేంటంటే నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో అవి మాత్రమే చేయండి. ఈ 15 daysలో అవి మాత్రమే చేయండి. ఓకేనా. సో మన ఐరైస్ స్టూడెంట్స్ చూడండి, చాలామంది ఐరైస్ స్టూడెంట్స్ మన పోయినసారి ప్రిలిమ్స్లో చాలామందికి 24 ఓకేనా 24-23 మార్క్స్ చాలా మందికి వచ్చినాయి. ఓకేనా. మీరు నోట్స్ని క్లియర్గా రిఫర్ చేయడం వల్ల. ఓకేనా. చూడండి ఇక్కడ ఈ 15 daysలో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు ఏం చెప్తాను అంటే రివైజ్ ద నోట్స్. ఓకేనా. ఫస్ట్ నోట్స్ మొత్తాన్ని రివైజ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. ఓకే, ఆల్రెడీ చదివే ఉంటారు. కాబట్టి మీరు ఒక్కసారి ఏంటంటే నేను చెప్పిన కాన్సెప్ట్స్ కానీ నేను చెప్పిన ట్రిక్స్ కానీ వాటితోటి కాన్సెప్ట్స్ తోటి ట్రిక్స్ తోటి నోట్స్ మొత్తం రివైజ్ చేయండి ఫస్ట్. ఓకేనా. నోట్స్ మొత్తాన్ని రివైజ్ చేసుకోండి. ఆల్ టాపిక్స్, ప్రతి ఒక్క టాపిక్, అది గ్రామర్ అయినా సరే వొకాబులరీ అయినా సరే నోట్స్ మొత్తాన్ని ఫస్ట్ రివైజ్ చేసేయండి. ఫాస్ట్గా చేయాలి, మళ్ళీ స్లో కూడా కాదు అది. ఓకేనా. ఫాస్ట్గా రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి అమ్మ. ఫాస్ట్గా రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. నోట్స్ అనేది రివైజ్ చేయండి, కంపల్సరీ రివైజ్ చేయాలి. ఎందుకంటే మీరు ఎంత చదివినా సరే రివిజన్ లేకపోతే మాత్రం మీరు అక్కడ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేరు. మీ కాన్సెప్ట్ వచ్చినా సరే. ఓకేనా. ఆల్రెడీ ఒకసారి చదివిన కానీ మళ్ళీ అవసరం లేదు అనుకోకండి అమ్మ. ఎంత టైం పట్టినా పర్లేదు. ఓకేనా. కొంచెం ఎక్కువ టైం పెట్టండి దాని మీద, అప్పుడు మీకు ఈజీగా తొందరగా అయిపోయే ఛాయిస్ ఉంటుంది నోట్స్ అనేది. ఓకేనా. కాబట్టి రివైజ్ ద నోట్స్, రివిజన్. ఓకేనా. రివైజ్ ద నోట్స్ క్విక్లీ. ఓకేనా. ఫాస్ట్గా రివైజ్ చేసుకోండి. అన్ని టాపిక్స్ చదువుకోండి. ఓకేనా. దాని తర్వాత చూడండి ఇక్కడ డైలీ 3 hours అమ్మ కంపల్సరీ చూడండి. ఓకేనా. అరౌండ్ 3 hours ఆఫ్ టైంని మీరు కంపల్సరీ ఇంగ్లీష్ మీద పెట్టాలమ్మ. 3 hours ఆఫ్ టైంని మీరు కంపల్సరీ ఇంగ్లీష్ మీద పెట్టాలి, అంతే. ఓకేనా. మీకు టోటల్గా ఇప్పుడు 24 hours, డేకి 24 hours అయినప్పుడు ఒక 8 hours, ఓకేనా 6 to 8 hours స్లీపింగ్ తీసుకున్నా సరే మనకు అక్కడ 16 hours వరకు టైం ఉంటుందమ్మా. ఆ 16 hours మీరు ఈ 15 daysలో 3 hours అనేది, ఓకేనా. సో మనకు మినిమం 3 hours అనేది మీరు ఇంగ్లీష్ మీద కేటాయించండి. అప్పుడు మాత్రమే మీకు ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, మీరే బెనిఫిట్ అవుతారు. ఓకేనా. 3 hours. ఓకేనా. డైలీ 3 hours అమ్మ, డైలీ 3 hours ఉంచుకోండి అంతే. ఓకేనా. ఎలా వచ్చినా సరే పేపర్. ఓకేనా. డైలీ 3 hours మీరు చదివితే అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. రోజు సినోనిమ్స్, యాంటోనిమ్స్ అవి ఉన్నాయి కదా, వర్డ్స్ ఉన్నాయి కదమ్మా, వర్డ్స్ అన్నిటిని చూసుకుంటూ వెళ్ళాలి నీ ఇచ్చిన వర్డ్స్ని. ఓకేనా. అది మీకు ఇక్కడ నోట్స్ అంటే చూడండి, వేరే ఇన్స్టిట్యూట్ మన ఐరైస్ స్టూడెంట్స్ వాళ్ళు అయితే మీరు ఏంటంటే నా నోట్స్ అయితే మోర్ దెన్ ఎనఫ్. అది మీకు CGL బ్యాంకింగ్ లెవెల్లో నోట్స్ అనేది ఉంటుంది. ఓకేనా. మీరు ఏంటంటే మీకు అది క్లియర్గా అర్థమయ్యే రీతిలో రాయించిన కాబట్టి మొత్తం చూసుకోండి, అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకు ఎవరైనా సరే డైలీ 3 hours అయితే కేటాయించాలమ్మా. చూడండి ఇక్కడ థర్డ్ వన్ చూడండి. ఇక్కడ చూడండి అమ్మా, చూడండి ప్రాక్టీస్ ద మార్క్ టెస్ట్ క్వశ్చన్స్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, లాస్ట్ వన్. ఓకేనా. ప్రాక్టీస్ ద మార్క్ టెస్ట్ క్వశ్చన్స్ అమ్మ, ఇది మాత్రం కంపల్సరీ చేయాలి ప్రాక్టీస్. ఓకేనా. నోట్స్ రెఫర్ చేసుకుంటూ
ఓకేనా. నోట్స్ అనేది రెఫరింగ్ అనేది అది ఒక టైంలో అయిపోతూనే ఉండాలి. తర్వాత మనకు ప్రాక్టీస్ ద మార్క్ టెస్ట్. ఓకేనా. అయితే ఈ మార్క్ టెస్ట్ల విషయానికి వస్తే చూడండి, మార్క్ టెస్ట్ల విషయానికి వస్తే మీరు ప్రాక్టీస్ చేయాల్సింది మన iRise మార్క్ టెస్ట్లు మాత్రమే. ఓకేనా. వేరే ఏ అవసరం లేదమ్మా, వేరే ఏ అవసరం లేదు మన iRise స్టూడెంట్స్కి. ఓకే, మన iRise స్టూడెంట్స్ ఉన్నారు కదా, సో మన iRise మార్క్ టెస్ట్లు ఉన్నాయి కదమ్మా, మన iRise మార్క్ టెస్ట్లు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. నా ఇంగ్లీష్కి అయితే అర్థమెటిక్ కూడా మీకు అవి చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంటాయి. కనుక నా ఇంగ్లీష్ సబ్జెక్టుకి వచ్చినప్పుడు మాత్రం మీకు ఇచ్చే క్వశ్చన్స్ అనేవన్నీ ఎగ్జామినేషన్, ఓకేనా, ఎగ్జామినేషన్ బీజేసీ లెవెల్లో ఉంటాయి. కాబట్టి మీరు మాత్రం కంపల్సరీ iRise, ఓకేనా. సో iRise మార్క్ టెస్ట్, ఓకేనా, iRise మార్క్ టెస్ట్ ఛానల్ ఉంటుంది కదా, అందులో ఉన్న ఇంగ్లీష్ మార్క్ టెస్ట్లు అన్నీ అమ్మ. అయితే మీకు జనరల్గా ఇప్పుడు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ చూడండి, ఇక్కడ ప్రిలిమ్స్ మార్క్ టెస్ట్లు ఉన్నాయి, మెయిన్స్ మార్క్ టెస్ట్లు ఉన్నాయి అమ్మ. ఇక ప్రిలిమ్స్లో మీకు 10 మార్క్ టెస్ట్లు పెట్టినాం, ప్రిలిమ్స్ ముందు 10 మార్క్ టెస్ట్ కానిస్టేబుల్ మార్క్ టెస్ట్లు. మెయిన్స్ అయితే ఇప్పటివరకు అయితే మనకు సో 28 వరకు అయిపోయినాయి అనుకుంటా, 28 వరకు అయిపోయినాయి. ఓకేనా. ఆ 10 + 28 మొత్తం మనకు 38 మార్క్ టెస్ట్లు అమ్మ. అయితే ఈ ప్రిలిమ్స్లో 10 మార్క్ టెస్ట్లు ఉన్నప్పుడు 5 మార్క్ టెస్ట్లు ఏమో iRise అకాడమీ అనే ఛానల్ ఉంటాయి, అన్ని ఇంపార్టెంటే. యాక్చువల్గా మీకు ప్రిలిమ్స్కు ముందు ఇచ్చిన మార్క్ టెస్టే చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ ముందంటే 7 మంత్స్ 8 మంత్స్ బ్యాక్ ఉంటుంది. ఓకే, 7 మంత్ 8 మంత్స్ బ్యాక్ ఉంటాం, అవన్నీ చూసుకోండి. ఓకేనా. ఆ మార్క్ టెస్ట్లే మీకు స్టాండర్డ్ మార్క్ టెస్ట్లు, ఇంకా ఎందుకంటే అందులోనే మీకు ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాను. ఓకేనా. మనకు అందులో 10 మార్క్ టెస్ట్లో 5 మార్క్ టెస్ట్లు ఏమో మనకు iRise అకాడమీ మెయిన్ ఛానల్లో ఉంటాయి. మిగతా 5 మార్క్ టెస్ట్లు ఏమో iRise మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడే స్టార్ట్ చేసినాం కదా, 5 మార్క్ టెస్ట్లు అయిన తర్వాత స్టార్ట్ చేసినాం. కాబట్టి మిగతా 5 మార్క్ టెస్ట్లు ఎక్స్ప్లెనేషన్ ఎందులో ఉంటుందంటే మీకు అక్కడ iRise మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అని ఉంటే అందులో ఉంటాయి అమ్మ. మీకు పేపర్ అవసరం లేదు, మార్క్ టెస్ట్ ఓపెన్ చేయండి, క్వశ్చన్స్ అన్ని క్లియర్ కనిపిస్తాయి కదా, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అర్థం కాలేదనుకోండి ఎమ్మటే ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఎందుకు మనకి iRise మార్క్ టెస్ట్ మీకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే అందులో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా ఉంటుంది, అదే మీకు బెనిఫిట్. ఎందుకంటే క్వశ్చన్ ఎన్ని చేసినా కానీ మనకు అక్కడ అర్థం కాలేదనుకోండి అమ్మ, ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూసినాం అనుకోండి అది అట్లా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి మీరు క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చేయండి, మళ్ళీ ఎమ్మటే ఎక్స్ప్లెనేషన్ ఫాస్ట్గా పెట్టుకోండి. టైం లేదుగా అన్ని మార్క్ ఎట్లా చూడడం అంటే ఫాస్ట్ పెట్టుకోండి. అక్కడ 2x 3x ఉంటుంది కదా మనకు యూట్యూబ్లో, ఓకేనా, అది ఫాస్ట్ పెట్టుకొని చూడండి. ఓకేనా, అర్థమయ్యే రీతిలో చూసుకోండి. ఓకేనా. తర్వాత మీరు మెయిన్స్ మార్క్ టెస్ట్లు చూడండి, మెయిన్స్ మార్క్ టెస్ట్లు మొత్తం మనకు 30 పెడతాం. ఓకేనా, ఎగ్జామ్ వరకు. ఇప్పటివరకు అయితే మీకు 28 మార్క్ టెస్ట్లు ఉన్నాయమ్మ. ఆ 28 మార్క్ టెస్ట్లు అన్నీ చూసుకోండి. ఓకేనా. తర్వాత మీకు చేయండి, మీకు ఎస్ఐ వాళ్ళకు కూడా చూడండి, ఎస్ఐ మెయిన్స్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ పేపర్లో మీకు ఆబ్జెక్టివ్ పార్ట్ ఉంటుంది కదమ్మా. ఆబ్జెక్టివ్ పార్ట్లో మీకు టోటల్గా 50 క్వశ్చన్స్ ఏమో ఇచ్చినాం, ఒక పేపర్ 50 క్వశ్చన్స్ ఇచ్చినాము. టోటల్ మీకు 200 క్వశ్చన్స్ అనేవి ఇచ్చినాం, 200 క్వశ్చన్ 4 మార్క్ టెస్ట్లో కండక్ట్ చేసినాం, 200 క్వశ్చన్స్ అమ్మ. ఫస్ట్ మార్క్ టెస్ట్ కొంచెం హై లెవెల్లో ఉంటుంది, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 3 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్నీ చూసుకోండి. ఎందుకంటే ఇందులో మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఎస్ఐ మెయిన్స్ మార్క్ టెస్ట్లు ఉన్నాయి కదా, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంగ్లీషు, అందులో మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. కాబట్టి ఆ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి, ఆ క్వశ్చన్స్ కూడా అన్నిటి ఎక్స్ప్లెనేషన్ చూడండి. క్వశ్చన్ చూడండి ఫస్ట్, తర్వాత ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, క్వశ్చన్ ట్యాగ్స్ అవి చాలా ఇంపార్టెంట్ ఇచ్చినాం ఇందులో కూడా. ఓకేనా, కాబట్టి అన్నీ చూడండి. సో ఇక్కడ మీరు ఏంటంటే టోటల్గా 10 మార్క్ టెస్ట్లు, ఇక్కడ మీకు 28 మార్క్ టెస్ట్లు, ఎస్ఐ మెయిన్స్లో ఇవి కూడా మనకి iRise మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్లోనే ఉంటాయి, వెతకండి అన్ని. ఓకేనా, ఇందులో మీకు టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ మార్క్ టెస్ట్ అది కూడా చూసుకోండి, అన్నీ చూసుకోండి. టోటల్గా 200 క్వశ్చన్స్, 50 × 4 కదా, ఒక దాంట్లో 50 ఉంటాయి కదా, 4 కాబట్టి టోటల్గా 200 క్వశ్చన్స్ చూసుకోండి అమ్మ, అప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది. ఓకేనా, ఇంకా వాటి నుంచి దాటిపోడు. ఓకేనా, వొకాబులరీ కూడా ఉంటాయి ఇందులో, మీకు ఇడియమ్స్ ఉంటాయి క్వశ్చన్స్లో, వొకాబులరీ ప్లస్ గ్రామర్. ఓకేనా, మీకు సినోనిమ్స్ ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటాయి, ఇడియమ్స్ ఉంటాయి, వన్ వర్డ్స్ ఉంటాయి, స్పెల్లింగ్స్ ఉంటాయి, హోమోనిమ్స్, హోమోఫోన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఓకేనా, మీకు ఈజీగా చూడండి 25 మార్క్స్ ఇవన్నీ ఎవరైతే మార్క్ టెస్ట్ అన్నిటిని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఈజీగా 20 నుంచి 25 మార్క్స్ వస్తాయమ్మ, ఖచ్చితంగా చెప్పగలను. ఓకేనా, 20 నుంచి 25 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. మీకు ఇచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే అన్ని ఎగ్జామినేషన్ టార్గెట్ చేసేవి ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ ఉంటాయి అమ్మ, అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకేనా, మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి అన్ని క్వశ్చన్స్ చూడండి, అర్థమైంది కదా. సో ఇదే మీకు 15 డేస్ స్ట్రాటజీ అమ్మ, 15 డేస్ స్ట్రాటజీ ఇది. చూడండి ఇక్కడ ఏంటిది మనకు రివైజ్ నోట్స్, అన్ని టాపిక్స్ యొక్క నోట్స్ రివైజ్ చేసుకోండి. తర్వాత డైలీ 3 అవర్స్ అమ్మ, తర్వాత ప్రాక్టీస్ ద మార్క్ టెస్ట్ క్వశ్చన్స్. ఓకేనా, అది రైట్. ఇంకా తర్వాత చూడండి ఇక్కడ మీకు టాపిక్స్ అమ్మ, చూడండి ఒకసారి ఇక్కడ
చూడండి టాపిక్స్ ఇవన్నీ మీకు టాపిక్స్ అమ్మ, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్స్. చూడండి మీకు నేను ఇచ్చిన నోట్స్, iRise వాళ్ళు అయితే మీకు నేను ఇచ్చిన నోట్స్, ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు కూడా ఏంటంటే నేను ఇచ్చిన నోట్సే చూసుకోండి. ఆన్లైన్లో కూడా మన కోర్స్ అనేది అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ది. చూడండి ఇక్కడ టెన్సెస్, వాయిస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అంటాం, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. స్పీచ్ అంటే కాన్కర్డ్ అంటే తెలుసు కదమ్మా, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాం. ఇంపార్టెంట్ టాపిక్, అన్ని ఇంపార్టెంట్. ఇందులో దేంట్లో నుంచి వస్తుందో ఎవ్వరని చెప్పలేము క్వశ్చన్ అనేది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ప్యాటర్న్ అనేది చూడండి, ప్యాటర్న్ అనేది మీకు ఏంటంటే ప్రీవియస్లో ఒకలాగా ఉంది, మళ్ళీ 2016లో ఒకలాగా ఉంది. క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచి వస్తాయి, ఇందులో నుంచి చెప్పలేమమ్మా. ఏ టాపిక్ నుంచి ఇస్తాడో ఎవరికి తెలియదు. ఓకేనా, ప్యాటర్న్ ఇలానే ఉంటుందని నేను చెప్పలేను. అందుకే మీకు మార్క్ టెస్ట్లు ఇచ్చేటప్పుడు కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఇచ్చిన అందులో. ఓకేనా, ఎందుకంటే మనకు ఏ ప్యాటర్న్లో వస్తుందో చెప్పలేము. ఏపీ ప్యాటర్న్ అయితే క్లియర్గా ఉంటుందమ్మా, కానీ మన టీఎస్లో ఒక క్లియర్ కట్ ప్యాటర్న్ అనేది ఉండదు ఇంగ్లీష్కి. ఓకేనా, అది ఎఫ్ క్లాస్. ఓకేనా, ఆర్టికల్స్, క్వశ్చన్ ట్యాగ్స్, ఓకే, నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్. ఇందులో మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా ఉంటుంది అడ్జెక్టివ్స్. తర్వాత ప్రిపోజిషన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, కంజంక్షన్స్, రీఅరేంజ్మెంట్ అమ్మ ఇంపార్టెంట్. ఇది మీకు మన ఎస్ఐలో కూడా వచ్చింది. ఓకేనా, రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్, కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ కూడా. ఓకేనా, మీకు ఎర్రర్ డిటెక్షన్స్. ఓకేనా, నెక్స్ట్ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో ఇంక్లూడింగే ఉంటాయి. ఎర్రర్ డిటెక్షన్ అంటే ఎందులో నుంచి అన్ని వచ్చేవాడు. ఓకేనా, ఇవి మీకు గ్రామర్ టాపిక్స్ అమ్మ. నెక్స్ట్ మీరు ఒకాబులరీ చూడండి, ఇక్కడ ఒకాబులరీ టాపిక్ చూసుకుంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్, హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్. ఇది కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉండు. ఓకేనా, కాబట్టి ఇవన్నీ టాపిక్స్ మీకు ఇంపార్టెంట్ అమ్మ, ఇవన్నీ టాపిక్స్ మీకు ఇంపార్టెంట్ అమ్మ. కాబట్టి మీరేంటంటే చూడండి అమ్మ, చాలామంది ఏంటంటే సఫర్ అవుతూ ఉంటారు, ఇంగ్లీష్కు సఫర్ అవుతూ ఉంటారమ్మా. మీరేంటంటే మార్క్ టెస్ట్లు మాత్రం కంపల్సరీ చూడండి. నోట్స్ లేని వాళ్ళు, ఒకవేళ మీకు ఏ నోట్స్ అవైలబుల్గా లేదనుకోండి, ఏ నోట్స్ అవైలబుల్ ఒకవేళ ఎలాంటి పాసిబిలిటీ లేనప్పుడు మీరు ఏం చేయండి అంటే మార్క్ టెస్ట్లు అనేవి ఎనఫ్ అమ్మ, మార్క్ టెస్ట్లు చాలు మీకు. ఓకేనా, మార్క్ టెస్ట్లు అన్నీ చూసుకున్నా సరే. ఓకేనా, మీకు టోటల్గా 38 మార్క్ టెస్ట్లు ఇప్పటివరకు కండక్ట్ చేసినాం. ఆ 38 మార్క్ టెస్ట్లు అన్నీ చూసుకున్నా సరే మీకు ఈజీగా మీరు అందులో చూసిన క్వశ్చన్ అందులో కంపల్సరీ ఉంటుంది, అందులో చూసిన వొకాబులరీ అందులో కంపల్సరీ ఉంటుంది. నేను 100% చెప్పగలను. ఎందుకంటే మన ఎస్ఐ ఎగ్జామ్లో కూడా మీకు ఏంటంటే అన్ని క్వశ్చన్స్ ఆ నోట్స్ నుంచి దిగడం జరిగింది. ఎందుకంటే మన మార్క్ టెస్ట్ క్వశ్చన్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి దిగడం జరిగింది అమ్మ, అదే ప్యాటర్న్లో దిగడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ ఈజీగా దీన్ని క్రెడిబుల్ చేయొచ్చు. ఓకేనా, కాబట్టి ఇవన్నీ మీకు ఏంటంటే క్వశ్చన్స్ అమ్మ. టాపిక్స్ కూడా రాసుకోరు కదా, ఆ టాపిక్స్ అన్నీ రాసుకోండి రివైజ్ చేసేటప్పుడు. అవి కొన్ని ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ కూడా మీకు రాయించిన, సూపర్ ఫ్లోస్ ఎక్స్ప్రెషన్స్ అని, ఇన్వర్షన్ అని, ఓకే, ఇండికేటర్స్ అని, మోడిఫైర్స్ అని, ప్యారలిజం అని చెప్పేసి మీకు కొన్ని ఎక్స్ట్రా కూడా రాయించిన. అది కూడా మీకు టైం ఉంటే అవి కూడా చూసుకోండి, అన్ని టాపిక్ చూసుకోండి, ఎందుకంటే ఎందులో నుంచి పడుతుందో మనకి ఏం తెలియదు. ఓకేనా, కాబట్టి ఇది మీకేంటంటే చూడమ్మా, ఇది మీకేంటంటే ఇంగ్లీష్ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఇంగ్లీష్ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటాం. మీరు ఏంటంటే చాలామంది ఇంగ్లీష్ని చూడకుండానే వెళ్తారమ్మా. ఫస్ట్ మీకు ఇంగ్లీషే ఉంటుంది, కాబట్టి ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయాల్సింది ఇంగ్లీషే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయాల్సింది ఏ సబ్జెక్టు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే అందులో మాత్రమే మీరు ఇక్కడ క్లియర్ కట్గా ఫాలో అవుతే 20+ మార్క్స్ అనేవి ఈజీగా సాధించుకోవచ్చు. ఓకేనా, ఇంకోటి ఏంటంటే మీరు చాలామంది హై లెవెల్ క్వశ్చన్స్ కనపడగానే చాలామంది అందరూ అక్కడనే ఆగిపోతూ ఉంటారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ పేపర్ డీల్ చేసేటప్పుడు అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయినాయా లేదా చూసుకోండి. ఫస్ట్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ కావాలి. హై లెవెల్ క్వశ్చన్ వచ్చిందనుకో దాన్ని ఇచ్చిపెట్టండి, మళ్ళీ వేరే క్వశ్చన్కి వెళ్ళండి. ఇంగ్లీష్లో కూడా అంతే, హై లెవెల్ ఉందనుకో వేరే క్వశ్చన్కి వెళ్ళండి. ఎందుకంటే మనకు వాడి కంపల్సరీ 200 క్వశ్చన్స్లో వాడి కంపల్సరీ 60 to 70 క్వశ్చన్స్ అన్న నార్మల్ లెవెల్లో ఇస్తాడు. కనీసం మినిమం 60 to 70 క్వశ్చన్స్ మనకు నార్మల్ లెవెల్లో ఇస్తారు. కాబట్టి ఆ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ చేయాలి కదా. కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ టచ్ చేయండి. పాలిటీ 10 ఇచ్చాడు అనుకోండి, అందులో కంపల్సరీ 4 నుంచి 5 క్వశ్చన్స్ ఈజీగానే ఇస్తాడు. కాబట్టి మీరు పాలిటీ క్వశ్చన్స్ అన్ని చూడాలి కంపల్సరీ. ఆటు పెట్టకపోయినా సర్లేదు, ఈజీ అయితే పెట్టాలి కదా కంపల్సరీ. కాబట్టి అన్ని క్వశ్చన్స్ అందుకే చూడాలి, ప్రతి ఒక్క క్వశ్చన్ చూసేలాగా చూసుకోండి. ఓకేనా, రైట్. ఇది మీకు ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ అమ్మ, అర్థమైంది కదా. మనకేం లేదు, సో నోట్స్ రివైజ్ చేసుకోవడం, డైలీ 3 hours అయితే కంపల్సరీ. తర్వాత ప్రాక్టీస్ ద మార్క్ టెస్ట్, దట్స్ ఇట్. ప్రాక్టీస్ ద మార్క్ టెస్ట్ అమ్మ. ఓకేనా, అది మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు ఏంటంటే మనకు 2018 నెక్స్ట్ మనకు అక్కడ 2016లో మనకు మెయిన్స్ ఎగ్జామ్, కానిస్టేబుల్ మెయిన్స్ జరిగినాయి కదా, ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఎలాంటి ప్యాటర్న్లు వచ్చినాయి, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఈజీగా ఎలా సాల్వ్ చేసుకోని చెప్పేసి అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మ, అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ ఫర్ ద 15 days స్ట్రాటజీ ప్లాన్.
ఓకేనా? సో ఆల్ ద బెస్ట్, అందరూ బాగా చదవండి. ఓకే, ఇంగ్లీష్లో మాత్రం మంచి స్కోర్ తెచ్చుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఆ జాబ్ తెచ్చుకునే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. మనకు సివిల్ జాబ్ రావాలన్నా, ఫైర్ జాబ్ రావాలన్నా ఎక్కువ స్కోర్, ఈవెంట్స్ కాబట్టి ఎక్కువ స్కోర్ ఉండాలమ్మా మన దగ్గర. కాబట్టి ఎక్కువ స్కోర్ ఉండాలంటే కంపల్సరీ ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ రావాలి, 20+ మార్క్స్ రావాలి. అది గుర్తుపెట్టుకొని చదువుకోండి. ఓకేనా? రైట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ సందీప్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.